హాయ్ ఫ్రెండ్స్, సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా పోస్ట్ ఆఫీస్ వివిధ పథకాలను అందిస్తుంది. ఇప్పుడు సరికొత్త బీమా ప్లాన్ తీసుకొచ్చింది. కేవలం 755 రూపాయల ప్రీమియంతో 15 లక్షల వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ కల్పిస్తుంది. అలాగే పిల్లల చదువులు, పెళ్లికి ఆర్థిక భరోసా కల్పిస్తుంది. మరెందుకు ఆలస్యం? ఈ ప్లాన్ గురించి ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. కరోనా వైరస్ విజృంభణ తరువాత లైఫ్ ఇన్సూరెన్స్ అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ పై ప్రజల్లో అవగాహన పెరిగింది. బీమా తీసుకునేందుకు చాలా ఎక్కువ మంది ముందుకొస్తున్నారు. కుటుంబంలో సంపాదించే వ్యక్తి అనుకోని సంఘటన జరిగి దూరమైనట్లయితే ఇన్సూరెన్స్ పాలసీలు ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పిస్తాయి. ఇప్పటికీ చాలా మంది ఇన్సూరెన్స్ తీసుకునేందుకు వెనకడుగు వేస్తున్నారు. అందుకు గల కారణాల్లో అధిక మొత్తంలో ప్రీమియం చెల్లించాల్సి రావడం. అయితే తక్కువ ప్రీమియంతోనే పోస్టల్ విభాగం జీవిత బీమా పాలసీలను తీసుకొచ్చింది. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పోస్ట్ ఆఫీస్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ స్కీమ్ తీసుకొచ్చింది. ఇందులో బీమా తీసుకున్న వ్యక్తి హఠాత్తుగా మరణిస్తే అతడి కుటుంబానికి 15 లక్షల రూపాయలు చెల్లిస్తారు. ఎవరైతే నామినీ ఉంటారో వాళ్ళకి ఈ అమౌంట్ అనేది అందుతుంది. అలాగే శాశ్వత అంగవైకల్యం ఏర్పడిన 15 లక్షల రూపాయలు అందుతాయి. బీమా తీసుకున్న వ్యక్తి మరణిస్తే పిల్లల చదువులకు 1,00,000 రూపాయలు, పిల్లల పెళ్లి కోసం మరో 1,00,000 రూపాయలు అదనంగా చెల్లిస్తుంది ఈ పోస్టల్ శాఖ. బీమా తీసుకున్న వ్యక్తి బ్రతికి ఉంటే వైద్య ఖర్చులకు 1,00,000 రూపాయలు ఇస్తారు. అలాగే హాస్పిటల్లో సాధారణ వైద్యానికి రోజుకు 1,000 రూపాయలు చొప్పున, అలాగే ఐసీయూలో చేరితే రోజుకు 2,000 రూపాయలు ఇస్తారు. అలాగే బీమా తీసుకున్న వ్యక్తికి చెయ్యి లేదా కాలు విరిగినట్లయితే 25,000 రూపాయలు అందుతాయి. మరో పాలసీ ద్వారా కేవలం 399 రూపాయల ప్రీమియంతో 10 లక్షల వరకు ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తుంది ఈ పోస్టల్ శాఖ. ఈ స్కీమ్లో బీమా తీసుకున్న వ్యక్తికి శాశ్వత వైకల్యం ఏర్పడితే 10 లక్షలు వస్తాయి. అలాగే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినా 10 లక్షల వరకు చెల్లిస్తారు. యాక్సిడెంట్ జరిగి హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఇన్ పేమెంట్ విభాగం కింద 60,000 వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. అదేవిధంగా అవుట్ పేషెంట్ కోటాలో 30,000 వరకు పొందవచ్చు. అదేవిధంగా వైద్యం చేసుకుంటున్న సమయంలో రోజుకు 1,000 రూపాయల చొప్పున 10 రోజుల వరకు చెల్లిస్తారు. పాలసీదారుడు మరణిస్తే ఇద్దరు పిల్లల చదువులకు 1,00,000 రూపాయల వరకు చెల్లిస్తారు. అలాగే మరో పాలసీ ద్వారా కేవలం 299 రూపాయలు ప్రీమియంతో 10 లక్షల వరకు ప్రమాద బీమా కల్పిస్తుంది ఈ పోస్టల్ శాఖ. ప్రమాదంలో మరణించిన, అలాగే అంగవైకల్యం చెందిన, అదేవిధంగా పక్షవాతం వచ్చిన 10 లక్షల వరకు వస్తాయి. అయితే ఈ పాలసీలో అదనపు ప్రయోజనాలు మాత్రం ఉండవు. ఈ పాలసీలను ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ద్వారా తీసుకోవాలి. ఇందుకు పోస్టల్ బ్యాంకులో మీకు అకౌంట్ అనేది ఉండాలి. ఈ పోస్టల్ స్కీమ్కు 18 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు అర్హులు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయగలరు. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయగలరు. థ్యాంక్ యూ.